హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ స్మైలీ ఎంటర్టైన్మెంట్స్. నేను ఇవాళ మీకు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో మనం వంకాయ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ వంకాయ, తర్వాత టొమాటో, ఉల్లిపాయలు, జీలకర్ర, కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పసుపు, ఉప్పు. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయలు, టొమాటో, ఈ వెల్లుల్లి, జీలకర్ర, కొబ్బరి, ఎండుమిర్చి ఇవన్నీ మనం ముందుగా ఫ్రై చేసేసుకోవాలి. అది ఎలానో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. సో ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోవాలి. జస్ట్ ఫ్రైకే కాబట్టి మనకి కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఉల్లిపాయలు వేసేసాము, వెల్లుల్లి వేసాము, ఎండుమిర్చి వేసాము, కొంచెం నూనెలో అది అలా వేయిస్తూ ఉండాలి. కొబ్బరి, తర్వాత టొమాటో వేసేసుకోవాలి. టొమాటో మనకు ఎక్కువేం అవసరం లేదండి, హాఫ్ టొమాటో సరిపోతుంది. సో అన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి. సో కాస్త ఫ్రై అయ్యే వరకు అలా గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలండి. మనకి ఇలా ఫ్రై చేస్తూ ఉంటే వెల్లుల్లి స్మెల్ వస్తుందండి. ఆ వెల్లుల్లి స్మెల్ అనేది మన ముక్కుకి ఇలా తెలిసినప్పుడు ఫ్రై అంతా అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టే ముందు లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో ఫ్రై అయిపోయింది, మనం అది తీసి పక్కన పెట్టేసుకొని దాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఇది చల్లారాక అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి, ఇందులో వేసేసుకొని. సో ఇందులో వేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము. సో మనం ఇది గ్రైండ్ చేసుకునే ముందు ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసేయాలి. జీలకర్ర, ధనియాలు, చిటికెడు జీలకర్ర, ఈ 2 యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ ధనియాలు అనేది మనం ఆయిల్లో ఫ్రై చేయంది వేసుకోవాలి, ఫ్రై చేసింది కాకుండా. మనము ధనియాలు ఎందుకు ఆయిల్లో ఫ్రై చేయంది వేసుకున్నామంటే, మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేస్తే అది మెత్తగా అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది పోతుంది. సో అందుకు మనము ఫ్రై చేయని ధనియాలు వేస్తే కనుక మనకి మిక్సీలో డైరెక్ట్ వేసినప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కర్రీ చేసినప్పుడు. సో ఇలా గ్రైండ్ చేశాక మనకి ఇలా వచ్చింది కదా, ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి ఇలా వచ్చింది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా చిక్కగా వచ్చేలాగా మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది మనకి గ్రైండ్ చేసిన తర్వాత, ఇంత చిక్కగా రావాలి. సో అది గ్రైండర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి. దానిలో మనం చిటికెడు ఆవాలు వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాక కొంచెం అది ఇట్లా కలపాలి. దీనిలో మనం ఉల్లిపాయలు వేసుకోవాలి, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇప్పుడు దీనిలో ఆనియన్స్ వేసేసుకోవాలి, అంటే వంకాయలు వేసేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీ అవుతుంది. సో ఆ ముక్కలన్నీ మనము వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుండగా మనం చిటికెడు పసుపు వేసేసుకోవాలి. సో ఫ్లేవర్ కోసము అలాగే కలర్ కోసము బాగుంటుంది. పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి దేనిలో అయినా వేసుకుంటాం మనం, బాగుంటుంది. తర్వాత ఉప్పు వేసుకోవాలి, అది కూడా తగినంత వేసుకోవాలి. మనం చేసుకునే కర్రీ చూసి దాన్ని బట్టి మనము సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి.
సో 2 వేసుకున్నాం కదండి. ఇప్పుడు అక్కడే మనం ఇలా మిక్స్ చేస్తే ఏంటంటే మొత్తం ఆ పసుపు ఉప్పు అనేది మొత్తం కర్రీలో ఇలా కలుస్తూ ఉంటుంది. అలా ఫ్రై చేస్తూ ఉండాలి కొంచెం. ఒక 5 మినిట్స్ మనం ఇప్పుడు దాన్ని లిడ్తో క్లోజ్ చేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. సో ఫ్రై అయిందా లేదా అన్నది మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోవాలి. సో అయింది. ఇప్పుడు మనము ఇందాక మనం గ్రేవీ చేసుకున్నాం కదండి, అన్నీ మిక్స్ చేసుకొని ఆ గ్రేవీ అనేది ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకున్నాము. ఎక్కువ అవసరం లేదు, కొంచెం చిక్కగా, మనకి గుత్తొంకాయ కూర కాబట్టి చిక్కగా కనిపించడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. చూడండి, చేస్తూ ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది గప్పుమని ఇట్లా మంచిగా ఎంత బాగుందో స్మెల్ అనేది. మీరు కూడా వెంటనే ఈ గుత్తొంకాయ కూర చేసుకొని మాకు ఎలా ఉందన్నది కమెంట్లో పెట్టేసేయండి. ఇది లాస్ట్లో యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అండి, నేను స్టార్టింగ్లో చెప్పలేదు. చింతపండు మనం కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి, బెల్లము, కొత్తిమీర. ఇదేంటంటే మనం మొత్తం అది ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో ఇది యాడ్ చేసేస్తే ఇంకా ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. సో ఇది బాయిల్ అవుతుండగా మనం అందులో చింతపండు రసం వేసేసుకోవాలి. వేసేసుకున్నాము. దాని తర్వాత బెల్లం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. సో చూడండి, మీకు ఇప్పుడే మొత్తం ఆ ఫ్లేవర్ అనేది ఎలా తెలుస్తుందో, కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ అది బాయిల్ అయ్యే వరకు మళ్ళీ మనము మూసేసుకోవాలి ఏదైనా లిడ్తో. లాస్ట్లో మనం మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. నార్మల్గా లేడీస్ అందరం ఏం చేస్తామంటే, లేడీస్ అనే కాదు, వంట చేసేవాళ్ళం లాస్ట్ కొంచెం ఇలా చేతిలో వేసుకొని మనం టేస్ట్ చేసి చూస్తాము సాల్ట్ సరిపోయిందా లేదా అని. దాని తగ్గట్టు మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకున్నాము. సో మేము కూడా లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకున్నాము. సో కొంచెం ఒక 5 మినిట్స్ వరకు మనం ఇలా మూత పెట్టేసుకొని అది బాయిల్ అయ్యే వరకు. ఇవి మా తోటలో పండించిన వంకాయలండి. సో గుత్తొంకాయ కూర అంటే అలా చేసుకోవచ్చు. మామూలుగా ఇవి కొంచెం కాయలు పొడుగా ఉంటాయి కాబట్టి మేము ఈ ప్రొసీజర్ ప్రకారం గుత్తొంకాయ కూర చేసుకున్నాము. కానీ మీరు ఇంట్లో చేసుకునేటట్టయితే ఈ ప్రొసీజర్ చేసుకొని చూస్తే మనకి అలా చిన్న గుత్తొంకాయల్లో మసాలా పెట్టి చేసుకునే కన్నా ఈ కూర అనేది మనకు చాలా టేస్ట్ వస్తుంది. సో ఇది మా చెట్టుది, మా పొలం కాయలు. సో అయిపోయిందండి, వేడి వేడి గుత్తొంకాయ కూర రెడీ. సో ఫ్రెండ్స్ చూసేశారు కదా, వేడి వేడి గుత్తొంకాయ కూర రెడీ అయిపోయింది. సో మీరు ఈ వీడియో అంతా చూసేటట్టయితే మీకు ఎలా చేయాలన్నది తెలిసిపోతుంది. సో వీడియో అంతా చూసే ముందు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎస్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మై వీడియోస్.